బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో జరుగుతున్న గిరిజనుల రాష్ట్ర సదస్సులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష కార్యక్రమాన్ని చూద్దాం. సంక్షేమం కోసం, గిరిజన అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బుల్ని ఇడుపులపాయ పులివెందులు తీసుకుపోతున్నా అంటే ఏ విధంగా దీన్ని సమర్థిస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ గిరిజనుల యొక్క ప్రణాళిక తప్పకుండా అమలు చేస్తాం. అందులో ఉండే నిధులు గిరిజనుల కోసం తప్ప వేరే వాళ్ళకి ఖర్చు పెట్టే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన అటవీ హక్కుల చట్ట ప్రకారం సాగులో ఉండే గిరిజనులు ఎప్పుడెప్పటి నుంచో ఆక్యుపేషన్ మీ యొక్క అనుభవంలో ఉంది, ఆధీనంలో ఉంది. తరతరాలుగా ఆ భూమి మీద నివసిస్తున్నారు, అక్కడ భూమిని తదనం చేసుకున్నారు, అక్కడే మీరుంటున్నారు, కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆ భూమి పట్టాలు మీకు రావడం లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తామని మాయమాటలు చెప్పారో ఆ భూమిని తప్పకుండా 25 లక్షలు ఉంది. ఈ 25 లక్షల ఎకరాలు మీకు ఇప్పించే బాధ్యత ఈ మహాకూటమి తీసుకుంటాం, తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ముందుకు వెళ్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన గిరిజనుల కోసం, అదే మరిగా షెడ్యూల్ కులాల కోసం అసైన్మెంట్ భూములు ఇచ్చారు. కొంతమంది పట్టణ ప్రాంత పరిధిలో కూడా ఉన్నారు. ఎప్పుడో 1 ఎకరా ఇచ్చారు, ఆ ఎకరా మీ ఆధీనంలో ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి ఆ డీకేటీ పట్టా క్యాన్సిల్ చేసి అసైన్మెంట్ భూముల్ని మళ్ళా కోటీశ్వరులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి, హోటళ్లకు అప్పచెప్తున్నారు. ఇది చాలా దారుణం, నీచం. ఈ పేదవాడికి ఇచ్చిన భూమిని ఒకవేళ ప్రాజెక్టు తీసుకున్నా, వేరే అభివృద్ధి తీసుకున్నా మీకు దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ మీ దగ్గర భూమి తీసుకొని డబ్బులుండే వాళ్ళకి అమ్మడం, డబ్బులుండే వాళ్ళకి దానాదత్తం చేయడం, ఇది చాలా అన్యాయం. అందుకనే మొన్న ఒక మాట చెప్పాం, ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో, డీకేటీ పట్టాలున్నాయో శాశ్వత పట్టాలు మీకే ఇచ్చి, సర్వ హక్కులు ఇచ్చి మీరు అమ్ముకునే అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మైదాన ప్రాంతంలో కాదు, ఏదైతే మన ఏజెన్సీ ఏరియాలో కాదు, పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు మీరు అమ్ముకునే అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన లంబాడాలు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు ఊరించారు, మేమంతా కూడా ప్రత్యేక పంచాయతీలు పెడతామని ఏవంటే మాటలు చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టి మళ్ళా రాబోయే రోజులు ఎన్నికల ప్రణాళికలో పెడతారు తప్ప వీళ్ళు ఏమీ చేయరు. అందుకే నేను హామీ ఇస్తున్నాను, 500 మంది జనాభా ఉండే అన్ని తండాల్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. అదే కాదు, మైదానంలో గిరిజనులు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఐటీడీఏ తరహాలో ఒక ఏజెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాక్సైట్లు ఉన్నాయి, జిందాల్ కానీ ఆల్రాజ్ కేమా కానీ ఈ 2 ఉన్నాయి. మా తమ్ముళ్ళు అయితే బ్రహ్మాండంగా పోరాడుతున్నారు. సిగ్గులేని ప్రభుత్వం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు.